హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో అన్ని ఇంట్లో ఉన్న వాటితోని సింపుల్గా టేస్టీగా హల్వా పూరీలను ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా బాగుంటాయండి. ఈ టేస్టీ అయిన హల్వా పూరి ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. మీరు మైదా వద్దు అనుకుంటే 2 కప్పుల వరకు గోధుమ పిండి అయినా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిలో సాల్ట్, ఆయిల్ 2 కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. చూడండి, పిండి అంతా కూడా బాగా అయితే కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కనుక కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి ఎక్కువ పోయకుండా ఇలా చూసుకుంటూ పోసుకోండి. మనం పూరికి ఎలా కలుపుకుంటామో అంతకన్నా కూడా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగైతే ఈ పిండిని కలుపుకోవాలి. చూడండి, పిండిని అయితే కనుక ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మనం పిండి కలిపిన తర్వాత ఆయిల్ వేసి మరొకసారి కలపడం వల్ల ఈ హల్వా పూరి అనేది బాగా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా అయితే బాగా ఆయిల్లో అంతా కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేకాదండి, పైన పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది. ఈ విధంగా వేళ్ళతో ఇలా నొక్కుతూ కలుపుకున్నామంటే మనకి చక్కగా ఈ హల్వా పూరి అనేది బాగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు అయితే ఈ పిండిని పక్కన పెట్టుకుందాము. ఈలోపు అయితే మనం లోపల స్టఫ్ అనేది రెడీ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఏ కప్పుతో గోధుమ పిండి మైదా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఈ నీళ్లు కొంచెం వేడయ్యి ఇలా మరుగుతూ ఉంటాయి కదండి. అప్పుడైతే కనుక మనం ఏ కప్పుతో నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదండి, ఆ రవ్వను 1 కప్పు వరకు వేసుకోవాలి. రవ్వ వేసేటప్పుడు ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండండి, లేదంటే రవ్వ అనేది గడ్డలుగా ఉంటుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే బాగా కలుపుకుంటూ ఉండాలి. కంటిన్యూగా కలుపుతూనే ఉడికించుకోవాలండి. అస్సలు హై ఫ్లేమ్ పెట్టొద్దు, లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అసలు గడ్డలు కట్టకుండా ఈ విధంగా అయితే దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కాస్త చిక్కబడి దగ్గర పడింది అనుకున్నప్పుడు మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు పాలను పోసుకోవాలండి. పాలు ఒకేసారి పోయకుండా కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. ఈ పాలు కొంచెం కాచి చల్లార్చిన పాలండి. ఈ పాలను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పాలను వేయడం వల్ల లోపల స్టఫ్ అనేది మనకి బాగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం అనేది కొంచెం చిక్కబడి దగ్గరగా వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. అప్పటి వరకు కూడా ఇలా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి. ఒక 2-3 నిమిషాలకైతే బాగా ఈ విధంగా చక్కగా దగ్గరికి వచ్చి ఉడికిపోయింది కదండి. ఇలా ఉన్నప్పుడు ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం వేడికి తొందరగానే కరిగిపోతుందండి. ఈ బెల్లం వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించుకున్నామంటే మనకి బెల్లం అనేది వేడికి కరిగిపోతుంది. మీరు ఈ బెల్లం ప్లేస్లో పంచదార అయినా కూడా తీసుకోవచ్చండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే మరొక 1/2 కప్పు లేదా 1/2 కప్పు వరకు వేసుకోవచ్చండి. 1 కప్పు బెల్లం అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం వేసిన తర్వాత బెల్లం పూర్తిగా కరిగేంత వరకు అయితే ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత ఇందులో మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసానండి. మీరు ఈ ప్లేస్లో కొంచెం ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే పసుపు అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం చిక్కబడేంత వరకు అయితే కలుపుతూ ఉడికించుకుందామండి. చూడండి, ఈ విధంగా కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో మరొక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మరొక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటే మనకి లోపల స్టఫ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూస్తే కొంచెం పలచగా ఉన్నట్టు ఉంటుందండి. తర్వాత కొంచెం చిక్కబడుతుంది. మంచి ఫ్లేవర్ కోసం ఒక 2-3 యాలకులను కూడా ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. కొంచెం చల్లారిందంటే మనకి గట్టిపడుతుందండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, మనకి లోపల స్టఫ్ అనేది కొంచెం బాగా గట్టిపడిపోయింది. ఇలా ఉన్నప్పుడు చేతికి కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ రాసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం మీడియం సైజులో బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. మీకు లోపల స్టఫ్ అనేది చూసుకొని మీకు నచ్చిన సైజులో అయితే కనుక తయారు చేసుకోవాలి. ఈ రవ్వ మిశ్రమం అంతా కూడా ఇదే విధంగా అయితే బాల్స్లా చేసుకున్నానండి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకొని మనం ముందుగానే పిండిని అయితే కలిపి పక్కన పెట్టాం కదండి. ఆ పిండిని అయితే ఒక 2 నిమిషాల సేపు బాగా కలుపుకొని
మనం లోపల స్టఫ్ అనేది ఏ సైజులో బాల్స్లా చేసుకున్నామో సేమ్ ఈ పిండిని కూడా అదే సైజులో అయితే తయారు చేసుకోవాలండి. పిండి అంతటిని కూడా ఇదే విధంగా బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేయండి కవర్కి. తర్వాత మన చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక చపాతీ ముద్దను తీసుకొని ఇలా కొంచెం వెడల్పుగా ప్రెస్ చేసుకోవాలి. లోపల స్టఫ్ అనేది పెట్టుకొని పైనుంచి కనుక మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న పిండిని అయితే తీసేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసి రౌండ్గా బాల్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకటి కూడా చేసి చూపిస్తా చూడండి. ఒక చపాతీ ముద్దను తీసుకొని చేత్తో ఇలా కొంచెం వెడల్పుగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత లోపల స్టఫ్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే లోపల పెట్టేసేసి పైనుంచి అయితే ఇలా క్లోజ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా మనకి బయటికి కనపడకుండా ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసేయాలి. సేమ్ ఇదే విధంగా పిండి అంతటిని కూడా ఇలాగే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే కనుక అన్నిటిని కూడా ఇదే విధంగా తయారు చేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు పాలిథిన్ కవర్లు 2 తీసుకొని రెండింటికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా సరే బటర్ పేపర్ మీద అయినా చేసుకోవచ్చండి. ఇలా ఒక పేపర్ మీద మనం ముందుగా రెడీ చేసుకున్న బాల్ని పెట్టేసి ఇలా పైనుంచి మరొక కవర్ వేసి పైనుంచి మనం చేత్తో ఈ విధంగా అన్నామంటే మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తాయండి. లోపల స్టఫ్ కూడా అస్సలు బయటకు రాదు. మీకు నచ్చిన సైజులో అయితే మందంగా కావాలంటే మందంగా లేదా పలుచగా కావాలంటే పలుచగా ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఇంకోటి కూడా చేసి చూపిస్తా చూడండి. కవర్ మీద ఇలా మనం రెడీ చేసుకున్న బాల్ని పెట్టేసుకొని పైనుంచి కవర్ వేసేసి చేత్తో ఈ విధంగా అన్నామంటే మనకి చక్కగా వస్తుందండి. మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుంది. లోపల స్టఫ్ అయితే అస్సలు బయటికి రాదు. అన్నిటినీ కూడా ఇదే విధంగా అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకి చపాతీ కర్రతో కూడా పని ఉండదు. చక్కగా ఇలా ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా అన్నిటినీ కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకొని నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ బాగుంటాయండి. ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న వీటిని హల్వా పూరీలను వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ 2 వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలండి. చక్కగా పొంగుతూ భలే వస్తాయండి. చూడండి, అన్నిటినీ కూడా ఇదే విధంగా అయితే కాల్చుకోవాలి. చక్కగా పొంగుతూ భలే వస్తాయండి. నెయ్యి వేసి కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. లేదంటే నెయ్యి ఆయిల్ 2 కలిపైనా వాటితో అయినా కూడా కాల్చుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. అన్నిటినీ కూడా ఇదే విధంగా అయితే కాల్చుకోవాలి. టేస్టీగా ఉండే హల్వా పూరి అయితే రెడీ అండి. ఎప్పుడు తినే బొబ్బట్లు కాకుండా కాస్త డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.